పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. అత్యున్నత ఉన్నత సింహాసనాసనుడు తండ్రి, ఈ ఉదయకాల సమయములో మిమ్మల్ని ఆరాధించడానికి మేమందరం కూడుకొని ఉండగా నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయములో ఒక విత్తనం వలె నాటి అది ఫలించి గొప్ప వృక్షమవుటకు సహాయము చేయండి దేవా. నాయనా ప్రభు, లోకరీతిగా కాకుండా వాక్యానుసారంగా నడుచుకుంటకు మీరే కృప చూపించండి. అల్పుడను అయోగ్యుడను మరుగు చేసుకుని పరిశుద్ధాత్మదేవ మీరే మా అందరితో మాటలాడుమని వాక్యమై ఉన్న యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కూడి వచ్చిన దేవుని సంగమా, మెండైన దీవెనలు మనందరికీ కలుగునుగాక. కానీ ఇక్కడ చదువుకున్న వచనంలో మనకి ప్రార్థన అనేది కనబడుతూ ఉంది. కనుక నేటి దిన వర్తమానము ఐక్య ప్రార్థన. కనుక ఈ ప్రపంచంలో ఉన్నవారు లేకపోతే మన దేశంలో ఉన్నవారు మరి ఎవరైనా కానీ, ఏ మతస్థులైన వారైనా మరి కష్టంలో ఉన్నప్పుడు మరి సృష్టికర్తని దేవునికి ప్రార్థించినట్లయితే మరి దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. దానిని దైవ ప్రార్థన అని కూడా మనం అనవచ్చు. కనుక ఐక్య ప్రార్థన మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రకాల ప్రార్థనలు కనబడుతూ ఉన్నాయి. కనుక ప్రార్థన అనేది ఎంతో గొప్పది. మరి ప్రార్థన చేయడం ద్వారా ప్రతిఫలము, విజయం అనేది వస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త మరి 6వ అధ్యాయం 6వ వచనములో మరి స్వయముగా యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కనుక మొట్టమొదటిగా ఇక్కడ ఏకాంత ప్రార్థన కనబడుతూ ఉంది. అంటే ఒక్కరు మాత్రమే వెళ్ళి ప్రార్థన చేయుట. మరి యేసు ప్రభువారు స్వయంగా చెప్తూ ఉన్నారు, నువ్వు ప్రార్థన చేయునప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. కనుక రహస్యమందు నువ్వు ప్రార్థన చేయము అంటే ఒంటరిగా, ఏకాంతముగా. అంటే దీని యొక్క భావము, దీని యొక్క అర్థం ఏంటంటే ఒకరు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. అంటే దేవుడు ఉత్తరం ఇస్తాడు, దేవుడు జవాబిస్తాడు. నీ ఒక్కడివైనా లేకపోతే ప్రార్థన చేసేవాడివి నీ ఒక్కడివైనా కానీ నీవు చేసే ప్రార్థన దేవుడు వింటాడు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ప్రార్థన, ఐక్య ప్రార్థన, మరి ఇక్కడ ఏకాంత ప్రార్థన కనబడుతూ ఉంది. మరొకటి యేసు ప్రభువారు ఇక్కడ అంటూ ఉన్నారు, ఇక్కడ ఒకరే ప్రార్థన చేయడము, మరి ఒకరే ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన నేను ఆలకిస్తాను. యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, వారు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కనుక దేవుడు ఇక్కడ ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ యొక్క వాగ్దానం అంటే, కనుక నీ ఒక్కడి వెళ్ళి నువ్వు ప్రార్థించినప్పుడు నీ తండ్రి చూస్తాడు, నీ తండ్రి వింటాడు. వినకుండా ఆయన ఏమి ఎలాగునైతే నీవు చేసే ప్రార్థనను వినిపించుకోకుండా ఉండేవాడు కాదు, కానీ నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకి నెరవేర్పిస్తాడు. కనుక ప్రార్థన అనేది గొప్పది. ఎన్నో శ్రమల నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుండి మనల్ని విడిపిస్తుంది ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంతోమంది భక్తులైన వారిని, మరి ఎంతోమంది దైవజనులైన వారిని మరి ప్రార్థన అనేది ఆయా సమయాల్లో, కష్టకాలములలో, గడ్డు కాలములో విడిపించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. మరొకటి మనం చూసినట్లయితే ఇందాక చదువుకున్నాము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించైనను భూమి మీద ఏకీభవించినడల అది పరలోకమందున్న నా తండ్రి వలన
వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. కానీ ఇక్కడ రెండవదిగా కూటమి యొక్క ప్రార్థన. కనుక అది సన్నిధి కూటము కావచ్చు, ప్రార్థన కూటము కావచ్చు, మరి ఏ కూటమైనా కానీ ఇక్కడ కూట ప్రార్థన ఇక్కడ అంటూ ఉన్నారు. మరి యేసుప్రభువారు అంటూ ఉన్నారు, 2-3 నా నామమున. మరి 2 కావచ్చు, 3 కావచ్చు, మరి ఎక్కువ ఆయన కావచ్చు. మరి ఎవరైతే కూడుకొని ప్రార్థన చేస్తారో, ఎవరైతే తండ్రి నామమున మరి ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుణ్ణి వేడుకుంటారో, అది దేని గురించి అయినాను వారు ఏకీభవించి 2-3 ఏక మనసుతో మరి ఏకభావముతో వారు కలిసి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఖచ్చితంగా వారి యొక్క ప్రార్థన పరలోకపు తండ్రి వారు కోరుకున్న కోరికలు మరి ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇక్కడ రాయబడి ఉన్నది. కానీ 2 కావచ్చు, 3 కావచ్చు, కానీ ఏక మనసు ఉండాలి, ఏక హృదయం ఉండాలి. కనుక ఆనాడు మేడగదిలో మరి 120 మంది కనుక వారు ఏక మనస్సుతో మరి 10 దినములు ఎడతెగకుండా ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద, ఈ లోక సంబంధమైన బలము శక్తి మీద వారు ఆధారపడలేదు. కానీ పరలోకములో నుండి పంపబోయే పరిశుద్ధాత్మని శక్తి మీద వారు ఆధారపడి ఉన్నారు. కనుక వారు 10 దినాలు ఏకభావముతో ఏక మనసుతో ప్రార్థన చేశారు. కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మెండుగా వారు పొందుకున్నారు. ఈ వాక్యం ఏంటంటే మనం కూడా 2-3 ఏకీభవిస్తూ ఒక విషయమై వారు వేడుకుంటూ మరి ఏకీభవించినట్లయితే, ఏక మనసుతో వారు ప్రార్థించినట్లయితే పరలోకములో ఉన్న తండ్రి వారు వేడుకున్న ప్రతిదీ కూడా నెరవేరుస్తారు. మరొకటి ఇక్కడ యేసుప్రభువారు అంటూ ఉన్నాడు 20వ వచనములో, నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. కనుక ఇక్కడ మరొకటి ఏమంటూ ఉన్నాడంటే, మరి నేను వారి మధ్యలో ఉంటాను. కనుక నేను వారి మధ్యలో నుండి వారి ప్రార్థన వింటాను. కనుక వారి ప్రార్థనని ఆలకిస్తాను, నెరవేర్పు దయచేస్తానని మరొక సందర్భంలో యేసుప్రభువారు తన సేవా జీవితంలో దీని గురించి మరి యేసుప్రభువారు వారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. కనుక వారి మధ్యన నేను ఉంటాను, వారి మధ్యలో నేను ఉండి వారి ప్రార్థన నేను వింటాను, వారి మధ్యలో నేను ఉందునని అని యేసుప్రభువారు వారు ఇక్కడ స్పష్టముగా మరి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరొకటి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చెయ్యుచుండెను. కనుక ఇక్కడ మరొక ప్రార్థన, సంఘమంతా కూడుకొని, మరి ఆ సంఘములో 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, మరి ఎంతమంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు. మరి సంఘ ప్రార్థన కనుక ఐక్య ప్రార్థన, కనుక కూట ప్రార్థన అన్న ఐక్య ప్రార్థనే, సంఘ ప్రార్థన అన్న ఐక్య ప్రార్థన. కనుక ఇక్కడ ఎంతమంది అయినా ఉండవచ్చు, ఇక్కడ ఇంతమందే ఉండాలని మరి ఏమాత్రము కూడా నిబంధన లేదు. కానీ మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరి అనేక మంది శిష్యులైన వారు మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారని మరి ఎంతోమంది చిత్రహింసలు పెట్టారు, చంపుతూ ఉన్నారు. మరి అటువంటి సమయములో, అటువంటి కాలములో మరి పేతురు కూడా, మరి యేసు ప్రభువారి ప్రథమ శిష్యుడైన పేతురు కూడా ఆయన బంధకాల్లో వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటిస్తున్నాడని, యేసు నామములో అనేకమైన అద్భుతాలు, అనేకమైన స్వస్థతలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. కనుక గురువు కన్నా శిష్యులైన వారు ఇంకా ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. ఇక అపోస్తులైన వారు తలక్రిందులుగా ఉన్న ఆసియా కాండాన్ని మరి తలక్రిందులుగా ఉన్న దాన్ని సరిచేయడానికి మరి దేవుని చేత పంపబడి ఉన్నారు. కనుక అపోస్తులనగా పంపబడిన వారు. కనుక యొక్క అపోస్తులైన వారు యేసుక్రీస్తు ప్రభువారు నాడు కేవలము యూదయ, సమరయ, ఆ యొక్క యెరూషలేము ప్రాంతములోనే మరి యేసు ప్రభువారు సేవ చేశాడు.
కొన్ని ప్రాంతాల్లోని యేసుప్రభువారు 3.5 సంవత్సరాల వ్యవధిలో యేసుప్రభువారు సేవ చేశారు. కానీ ఈయన మాత్రము, ఈ శిష్యులైన వారు మరి అనేక దేశాలకి వారు వెళ్ళారు. అనేక దేశాలకు వెళ్ళి మరి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఈయన యేసుప్రభువారి యొక్క శిష్యుడు చెరసాలలో వేయబడినప్పుడు సంఘము, పేతురు గారి సంఘము, మరి పేతురు కట్టిన సంఘము, పేతురు ఎంతో శ్రమపడి కనుక వారి కోసం ఎంతో ప్రయాసపడి ప్రసవ వేదన ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థనలు చేసి, వారికి అనేక దినములు మరి అనేకమైన వాక్యాలు బోధించి, అనేకమైన స్వస్థతలు, అనేకమైన అద్భుతాలు చేసిన ఒక మంచి సంఘ కాపరి కనుక పేతురు గురించి ఆ సంఘమంతా కూడా అతడు చెరసాలలో ఉన్నప్పుడు మరి వారంతా కూడా ఆ యొక్క మందిరములో వారు కూడుకొని మరి అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. కనుక అత్యాశక్తితో ప్రార్థన చేశారు. కనుక సంఘం అంటే అలాగనో ఉండాలి. కనుక ఇక్కడ పేతురు సంఘం ఎంత గొప్పగా ఉందో చూడండి. కనుక తమ సంఘ కాపరి శ్రమలో ఉన్నప్పుడు, తమ బోధకుడు, తమ కాపరి శ్రమల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు వారి పనులన్నీ విడిచిపెట్టి వేశారు. అన్నీ విడిచిపెట్టి వేసి ఆ సంఘ కాపరి కోసం ఎంతో శక్తితో వారు ప్రార్థన చేస్తున్నారంటే నిజముగా ఈ యొక్క సంఘము ఎంతో మెచ్చుకోవలసిన సంఘంగా కనబడుతూ ఉంది. ఈ కాలంలో విశ్వాసులైన వారు మరి సంఘ కాపరి శ్రమలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న కనీసము వెళ్ళి పలకరించేవారు కూడా లేరు. ఒక మాటైనా ఎలాగనో ఉన్నారు, లేదా వారు శ్రమలో ఉన్నప్పుడు కనీసం ఒక మాట కూడా వారితో మాటలాడి పలకరించలేని స్థితిలో ఉన్నారు నేటి కాలంలో ఉన్న కొన్ని సంఘాల వారు. ఏమంటే నేను బిజీ అంటారు. కానీ ఇక్కడ వీరు ప్రార్థన చేస్తున్నారు. మరి ఏమి జరిగింది? వీరు చేసిన ప్రార్థనకి దేవుడు ఏమి చేశాడు? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మరి 7వ వచనము గొప్ప విడుదల వచ్చింది అక్కడ. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడెను. కనుక సంఘ ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. సంఘము చేసిన ప్రార్థన ఎంత గొప్పది, గొప్ప విడుదల దయచేసింది. కనుక అతడు చెరసాల్లో ఉన్నారు. రేపో మాపో మరి ఉరితీస్తారో, చంపుతారో, సిలువ వేస్తారో, మరి భయంకరముగా ఆయన చిత్రహింసలు పెట్టేసి చంపేస్తారు. కానీ సంఘ ప్రార్థన ఎంత బలమైంది. వారు చేసిన ప్రార్థన గొప్ప విడుదలిచ్చింది. కనుక దేవుడు చూచిన వాడే తన దూతను పంపించాడు. తన దూతను పంపించి ఏ చెరసాలలో అయితే పేతురు బంధింపబడి ఉన్నాడో ఆ చెరసాలలోనికి మరి దూతను పంపించి ఆయన సంకెళ్ళు, ఆయన బంధకాలను మరి విడిపించి మరి పేతురుని తిరిగి మరలా ఆయన బయటికి రప్పించినట్లుగా కనబడుతూ ఉంది. కనుక ఇది కూడా ఐక్య ప్రార్థన. కనుక పరిశుద్ధ గ్రంథములో మరి ఈ ప్రార్థనల వల్ల గొప్ప గొప్ప ప్రార్థనలు. కనుక వీరందరూ కూడా యెరూషలేములో ఉన్న ఒక గృహములో, ఒక ఇంటిలో కూడుకొని ప్రార్థన చేశారు. వీరు చేసిన ప్రార్థన బట్టి ఆ సంఘ కాపరి విడిపింపబడి ఉన్నాడు. మరొకటి మనం చూసినట్లయితే మరి యోనా 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. మరి బహుప్రాచీన కాలములో అంటే పురాణత కాలములో అంటే పాత నిబంధన కాలములో జరిగిందేమనగా, ఇక్కడ ఒక మంది కనబడుతుంది, లేదా ఒక జాతి కనబడుతుంది, లేదా ఒక పట్టణపు వారు కనబడుతూ ఉన్నారు. వీరందరూ కూడా నినివే పట్టణస్థులు ఒక జాతికి చెందిన వారు. వీరంతా ఒక మందగా ఉన్నారు. కనుక ఇక్కడ మంది ప్రార్థన కనబడుతూ ఉంది.
కనుక బహు పురాణత కాలములో మరి ఎప్పుడైతే దేవుడు యోనాను పంపించి ఆ యొక్క నినివే పట్టణము నాశనం అవుతుందని ప్రకటన చేసినప్పుడు వారు ఏమి చేశారంటే, మరి వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసమును చాటించారు. కనుక వారి దేశము దేవుని ఉగ్రత నుండి నాశనము కాకుండా, అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, నువ్వు పాపపు జీవితంలో జీవిస్తున్నట్లయితే మరి ఏం చేయాలా? ఉపవాసము చేస్తే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. లేకపోతే దేవుని యొక్క నాశనములో, దేవుని యొక్క ఉగ్రతలోనికి పోతావు. దేవుని వాక్యము అనేక రకాలుగా ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో దేవుడు మనకు ప్రకటిస్తూనే ఉన్నాడు, గద్దిస్తూనే ఉన్నాడు. దేవుడు వాక్యము చేత అనేక మార్లు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగని నినివే పట్టణస్థులతో కూడా తన భక్తుడైన యోనాను పంపించి దేవుడు ఇక్కడ ప్రకటన చేశాడు. కనుక మీ పట్టణము నాశనం అయిపోతుంది, మీ పాపం అధికమయ్యింది. కనుక వారందరూ దేవుని మీద విశ్వాసం ఉంచి, వారు గనులేమి అల్పులేమి, రాజు నుండి చెరసాల్లో ఉన్న ఖైదీ వరకు మరి అందరూ కూడా వారి యొక్క వస్త్రాలు, విలువైన వస్త్రాలు తీసివేసుకొని వారు గోన పట్టాలు కట్టుకొని మరి ఉపవాసము చేసినట్లుగా ఇక్కడ కనబడుతూ ఉంది. మరి దేవుని సన్నిధిలో వారు పశ్చాత్తాపపడ్డారు కనుక ఆ నాశనం అనేది పోయింది. మరి వారు ఏం చేశారంటే చూడండి, మరి యోనా 3వ అధ్యాయము 10వ వచనము, ఈ నినివే వారు తమ చెడ్డు నడుతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎప్పుడైతే నాశనం వస్తుందని తెలుసుకున్నారో, ఎప్పుడైతే నాశనం అనేది వస్తుందని ప్రకటన చేశారు, మరి దేవుని సన్నిధిలో మంద ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు, మరి వారి యొక్క చెడు నడతలు విడిచిపెట్టి వేశారంట. వారి చెడ్డ నడతలు విడిచిపెట్టి వేసి మరి వారి క్రియలు దేవునికి మాదిరికరంగా యోగ్యకరంగా ఉంది కనుక, మరి దేవుని దృష్టికి అనుకూలంగా ప్రీతికరంగా ఉంది కనుక దేవుడే పశ్చాత్తాపపడ్డాడంట వారి విషయమే. మరి దేవుడే వారి విషయమే సంతాపపడి ఉన్నాడు. నేను ఏ కీడైతే ఆ నినివే పట్టణస్థులకు ఉద్దేశించి ఉన్నానో, మరి ఆ యొక్క కీడు చేయకుండా నేను మానుకుంటానని ఇక్కడ దేవుడు ఆ యొక్క నాశనాన్ని పోగొట్టాడు. ఎప్పుడైతే నాశనము పోయిందో వారు అత్యానందభరితులయ్యారు. వారి సంతోషము చెప్పసఖ్యముగానే సంతోషము, ఆనందముతో ఆ నినివే పట్టణస్థులంతా కూడా దేవునిడల కృతజ్ఞత కలిగిన వారుగాను, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించిన వారుగా వీరు మనకి కనబడుతూ ఉన్నారు. కనుక ఇక్కడ ఐక్య ప్రార్థన కనబడుతూ ఉంది. కనుక ప్రార్థన అనేది ఎటువంటి కష్టాల నుండైనా, పాప బంధకాల నుండైనా, మరి ఎటువంటి వాటి నుండైనా విడిపిస్తుందనేది దేవుని యొక్క వాక్యము మనకి రుజువుపూర్వకంగా తెలియచేస్తూ ఉంది. కనుక దేవుని యొక్క వాక్యము కనుక ఇంకా బహు ప్రాచీన కాలంలో మనం చూసినట్లయితే, మరి ఎలియాజరు ఒక బావి దగ్గరికి వెళ్ళాడు, ఒక నూతి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నేను ఏ కార్యము జరగాలని వచ్చానో, నా యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు నువ్వు ఎవరినైతే సిద్ధపరిచావో మరి ఆ యొక్క కార్యము సిద్ధము చేయి. కనుక నా యజమానుడు ఏదైతే ఉద్దేశించాడో తన స్వకీయులు లేదా తన బంధువుల నుండి, మరి ఆయన ఏ రకంగా అయితే తన కుమారుని కోసము మరి నువ్వు ఎవరినైతే ఏర్పరిచి ఉన్నావో అని ఆయన బావి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఆది కాండము మనం గమనించినట్లయితే, ఆది కాండము 24వ అధ్యాయము మరి 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుగా అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. కనుక ఈయన బావి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన దేవునికే పరీక్ష పెట్టాడు. కనుక ఎలియాజరు చూచారు ఎంత గొప్ప దాసుడో. అబ్రహాము గొప్ప విశ్వాసానికి జనకుడైతే తన దాసుడు, తను వెంబడించే దాసుడు కూడా ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు.
విశ్వాసముతో ప్రార్థన చేశాడు. ఆయన విశ్వాసముతో మోకరించాడు, ప్రార్థన చేశాడు. కనుక ఎంత గొప్పగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. కనుక నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను ఏ కార్యమైతే జరగాలని వచ్చి ఉన్నానో కనుక నా యజమానుడైన అబ్రహాము ఎడల నీ యొక్క అనుగ్రహమును చూపించు అని దేవునికి ప్రార్థన చేశాడు. గనుక దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి తన యజమాని కుమారుడైన ఇస్సాకుకి దేవుడు రిబకమ్మను దేవుడు అనుగ్రహించాడు. కనుక దేనికైనా ప్రార్థనే జవాబు. దేనికైనా పరిశుద్ధ గ్రంథములో మరి ఏ కార్యానికైనా మరి ప్రార్థనే జవాబిస్తుందని అనేక రుజువులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కనుక ప్రార్థన అనేది కనుక ఇక్కడ యేసుప్రభువు స్వయంగా చెప్తూ ఉన్నాడు మరి ఏకాంత ప్రార్థన గురించి. కానీ ఏకాంత ప్రార్థన నువ్వు ఒక్కడివే వెళ్ళి ప్రార్థిస్తే నీ పరలోకపు తండ్రి ఆలకిస్తాడు అని యేసుప్రభువు చెప్తూ ఉన్నాడు. రెండవదిగా మరొక సందర్భములు యేసుప్రభువు చెప్తూ ఉన్నారు, 2-3 నా నామములు ఎక్కడ కూడి ఉన్నా ఏకీభవించిన ఏక మనసుతో ప్రార్థన చేసినట్లయితే వారి మధ్యలో నేను ఉంటాను అని మరి యేసుప్రభువు వారు ఎంతో స్పష్టముగా తెలియజేశారు. అలాగనే మనం గమనించినట్లయితే మరి సంఘ ప్రార్థన మరి పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు మరి యెరూషలేములో పేతురు గారు సంఘమంతా కూడుకొని ప్రార్థించినప్పుడు అత్యాశక్తితో పేతురు బంధకాల నుండి విడిపింపబడి ఉన్నాడు. మంద ప్రార్థన, పట్టణస్థుల యొక్క ప్రార్థన, నినివే పట్టణస్థుల యొక్క ప్రార్థన మరి వారిని దేవుని యొక్క నాశనము నుండి, ఉగ్రత నుండి కాపాడింది. మరి ఎలియాజరు చేసిన ప్రార్థన బట్టి దేవుడు తన యజమానుడి కుమారుడికి దేవుని యొక్క అనుగ్రహం అనేది కనబడుతూ ఉంది. కానీ ఈ వాక్యం వింటున్న మనము మరి ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థన చేసినప్పుడు కష్టకాలంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి క్షేమకరమైన స్థితిని దయచేస్తాడు. ప్రార్థనే చేయకపోతే మరి మనం ఏమీ కూడా సాధించలేము, మరి దేవుడి నుండి ఏవి కూడా పొందుకోలేము. కనుక ప్రార్థన చేయడము ద్వారా కష్టాలు పోయి క్షేమస్థితి వస్తుంది, పరలోకములో ఉన్న శక్తిని పొందుకుంటాం. కనుక ప్రార్థన శక్తి కలిగింది కనుక శక్తి మనము సంపాదించుకోవాలి, శక్తి మనం పొందుకోవాలి. కనుక పరలోకపు శక్తి సంపాదించుకోవాలి అంటే ప్రార్థన కావాలి. కనుక మనిషి ఆత్మ బలహీనమైనది, వేటిని జయించలేదు కనుక మనకి పరలోకపు శక్తి మనము కలిగి జీవించినట్లయితే మరి దేనినైనా జయించగలుగుతాం. అట్టి ధన్యత దేవుడు దయచేయునుగాక. అత్యున్నత ఉన్నత సింహాసనాసున్న తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, మరి పరిశుద్ధ గ్రంథములో మరి ఆయా రకాల ప్రార్థనలు ఈ దినాన మేము ధ్యానించుకొని ఉన్నాము. ప్రార్థన చేయడం ద్వారా శక్తి పొందుకుంటాము. కష్టకాలములో క్షేమకరమైన కాలముగా మార్చబడుతాయని నీ యొక్క వాక్యం ఏ రీతిగా అయితే మరి మమ్మల్ని నేను వాక్యము ద్వారా ఎలాగైతే మీరు మాతో మాట్లాడి ఉన్నారో, ఈ మనుషుల మీద, లోకం మీద, మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడేవారం కాకుండా ఎల్లవేళలా ప్రతి నిమిషము నేను ప్రతి సందర్భములో మరి ప్రార్థన మీద ఆధారపడే గొప్ప స్థితిని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. నీతిగల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు.